అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఎంత ఆలస్యంగా వీడియో పెడుతున్నందుకు క్షమించాలి. ఎందుకంటే నాకు ఈ మధ్య మంచి మంచి కాంటెంట్ గురించి వెతికి పట్టుకోవడానికి చాలా టైం పట్టింది. పైగా నేను తీసే కాంటెంట్స్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటాయి. సో, మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇంకోటేంటంటే ఈరోజు మనం చూపించిన వీడియో ఏంటంటే షిమ్మీ గురించి. సీరీస్ అంతా షిమ్మీ గురించి ఉంటుంది. షిమ్మీ అనే ఒక ఊరు మాట. ఆ ఊరిలో సంబంధించిన వింతలన్నీ మీకు చూపిస్తాను ఈరోజు. ఈరోజు మనం చూస్తుంది వచ్చేసి ఒక ప్రిజన్ మాట. మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ప్రిజన్ ఎలాగో ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అలాగే ఒక ప్రిజన్ ఉండేదన్నమాట. ఈ ప్రిజన్‌కి పెద్ద చారిత్రాత్మకం ఏంటంటే ఈ ప్రిజన్ అనేది ఇక్కడ చైనాలోనే అతి ఓల్డెస్ట్ ప్రిజన్. దాంట్లో చాలామంది లీడర్స్ వాళ్ళందరూ ఏంటంటే కార్మికుల్ని వేధించి, విసిగించి చాలా భయంకరమైన కష్టాలకు గురి చేసి వాళ్ళకి భయంకరమైన శిక్షలు వేసిన ఒక ప్రిజన్ మాట. సో దానికి వెళ్తున్నాం ఈరోజు. సో వీడియో స్కిప్ చేయకండి. మొత్తం వీడియోలో మంచి కాంటెంట్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. భయంకరమైన వర్షంలో మనం పెద్ద జర్నీకి వెళ్తున్నామండి. అయితే స్టార్ట్ అయిన మొదలైంది బాబు భయంకరమైన వర్షం. కాకపోతే మీకు అది చూపించాలని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా రీచ్ అవ్వడానికి ఇంకా టైం కూడా పడుతుంది. ఒక 1.5 hour ఉంది. ఈ క్రాంతికి ఏంటంటే ఏమి డెవలప్ చేయకుండా అలా ఉంచేసారన్నమాట. మనకు చూపించడానికి ఎలా ఉంటుందని. సో టికెట్ అనేది 1 hour ముందు కొనుక్కోవాలంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట, డబుల్ ద రేట్. 1 hour ముందు కొనుక్కుని ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఉండదు. వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ రోజు అయితే మాత్రం వర్షం చాలా గట్టిగా ఉంది కాబట్టి మేబీ తక్కువ మంది జనం వచ్చే అవకాశం ఉంది. వర్షం స్టార్ట్ అయిందండి. చాలా దారుణంగా ఉంది. ఈ అమ్మ జారుతుంది ఇక్కడ. మామూలుగా లేదండి, వర్షం గట్టిగా కొడుతుంది అసలు. చూసుకొని వెళ్దారండి. సో ఇది మాట ఎంట్రన్స్. వర్షాలు గిర్షాలు కూడా లేకుండా అడ్వెంచర్స్కి వచ్చేస్తున్నామండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, మర్చిపోకండి. అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో కొనుక్కున్న టికెట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇది దాని పక్కనే ఉంటుంది. అక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మనం లోపలికైతే వెళ్ళడానికి అలో ఇస్తారు అప్పుడు. అది ఇది మాట. షో మీద టికెట్స్ ఆల్రెడీ బికమ్ వెట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అండి. భయంకరమైన వర్షంలో ఎంట్రన్స్ మాట. ఇక్కడ వచ్చి చూపించాలి. ఇదండి మన టికెట్లు మనకు వచ్చేసాయి. వా ఇదండి ఎంట్రన్స్ వచ్చేసాయి. టిఫిన్ సార్ కోట్ ఇలా ఉండేది మాట. ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఓకే అండి, ఇదండి మొత్తానికి ఇదైతే వచ్చేసి కోర్టు మాట. అంటే ఇదివరకు మొత్తం అన్ని ఇక్కడే జరుగుతూ ఉండేవి. ఏ పంచాయతీలైనా ఏమైనా ఇక్కడే అయితే మాట. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ లెక్క. ఇదివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గడప ఎంత హైట్ ఉంటే అంత గొప్పోళ్ళని వాళ్ళ అర్థం మాట. పైగా బ్లాక్ కలర్ ఉంది అది గడప వచ్చేసి. సో మనం దాటి వెళ్దాం. ఓకే వచ్చేసాం అన్నమాట. రావడం అదిగోండి పంచాయతీ జరిగే ప్లేస్. అది వాళ్ళ ద్వారంలో అన్నమాట. ఈ ప్లేస్కి వస్తారు. ఇక్కడ వచ్చేసి అవతలపై భటులు ఉంటారు. భటులు నుండి ఇక్కడికి వచ్చిన మెయిన్ అంటే ఎవరైతే వాళ్ళు ఇంపార్టెంట్ అంటారో వాళ్ళని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలాగా కోర్టు దగ్గర తీసుకెళ్తారు అన్నమాట. ఇది వే లోపల నుంచి అందరూ లీడర్స్ ఉంటారు అన్నమాట. సో ఇక్కడికి వచ్చి నీల్ డౌన్ చేయాలి. ఎవరైతే ఏదైనా ప్రాబ్లం ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ నీల్ డౌన్ చేయాలి. వాళ్ళ లీడర్స్ నీల్ డౌన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే మనకి తీర్పు ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది ఈ ప్లేస్ మాట. నీల్ డౌన్ చేయడానికి ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాదన అంటే చూడండి. ఎలాగంటే ఒక లాయరును పబ్లిక్ సర్వెంట్ ఉంటారు కదా, అలాగే ఇక్కడ అదిగోండి ఇలా ఉంటారన్నమాట. ఓ పక్కనే పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇంకో పక్కనేమో లాయరు. పైగా వచ్చిన వాళ్ళందరూ మోకరించాలి కంపల్సరీగా. మోకరిస్తేనే వాళ్ళకి తగిన వాళ్ళకి కావలసిన పద్ధతిలో వాళ్ళకి తీర్పులు ఇస్తూ ఉంటారన్నమాట. ఇది ఒరిజినల్ పిక్చర్స్ అండి. చాలా కష్టపడి వచ్చేది. వెనకాల చూసారా, ఇది వచ్చేసి అంటే రెడ్ కలర్ అన్నమాట. అది వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. రెడ్ కలర్ అంటే ఏంటంటే వాడు ఏదైనా తప్పు చేస్తే రెడ్ కలర్ వాడతారు. వాడు కనుక గ్రీన్ కానీ చూస్తే మాత్రం అది వాడు ఏ తప్పు చేసినట్లు లెక్క కాదు.
ఇది వాళ్ళు మోసుకెళ్ళే పల్లకి మాట అతని లీడర్ని. ఆ మోసుకెళ్ళేటప్పుడు వీళ్ళు పక్కన అవి పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని నడుస్తూ ఉంటారు. అయితే వాళ్ళు వెళ్ళే ముందు మూడు రకరకాలు తీసుకెళ్తారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఎదుర్కొని కనిపిస్తుందండి, ఇది వచ్చేసి కీప్ సైలెంట్ అన్నమాట. కీప్ సైలెంట్, ఇది కీప్ సైలెంట్. ఇదేమో రోడ్ అంతా మీరంతా తప్పుకోవాలని. ఇదేంటంటే మీరు ఎలా ఉండవాలో అలా ఉండొచ్చు, ప్రాబ్లం లేదని. సో ఈ సైన్స్ వెళ్తాయి. ఆ సైన్లు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారన్నమాట. ఓకే, ఈ లీడర్ వస్తే మనం ఇలా చేయాలని చెప్పేసి పక్కన డ్రమ్ ఉంచుంది, డబ్బు 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 అని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ హాల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ హాల్కి వెళ్తాం. సెకండ్ కోర్ట్ అనమాట. ఈ సెకండ్ కోర్టులో ఏంటంటే శిక్షలు, అంటే అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్లు, స్పాట్ శిక్షలు ఉంటాయన్నమాట ఈ కోర్టుకి వెళ్ళడానికి. వెనకాల చూసారా ఒక్కొక్కటి పెద్ద పెద్ద ద్వారాలతో ఉంటాయి. ఇక్కడ చూడండి మ్యాన్సాన్ గేట్ అంట. ఏంటో రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు అదండి. అయితే ఇక్కడికి వెళ్ళోళ్ళకి మాత్రం ఏంటంటే అప్పటికప్పుడు శిక్ష ఉంటుంది అన్నమాట. అంటే మీరు వాళ్ళ కనుక ఏదైనా పెద్ద క్రిమినల్స్ కానీ ఏదైనా అయితే మాత్రం వాళ్ళకి శిక్షలు ఉంటాయి అన్నమాట. అవతలైపు డోర్లోనేమో బొట్టలు ఉంటారు. ఎప్పుడు 24 hours ఉంటారన్నమాట. ఈ డోర్ ఓపెన్ చేయరు నార్మల్గా, కానీ ఈ డోర్ క్లోజ్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళకి శిక్షలు వేసేటప్పుడు క్లోజ్ చేస్తారు, లేదంటే ఓపెన్గా ఉంటుంది ఏదన్నా మామూలు వచ్చేసి పనిష్మెంట్స్ మాట. యా నీల్ డౌన్, యా ఇదిగోండి వీళ్ళు వచ్చేసి పనిష్మెంట్స్ మాట. వీళ్ళు వచ్చేసి ఆ రాడ్లతో కొడతారన్నమాట. ఓకే, ఇక వీళ్ళ బొట్లు మాట. వీళ్ళు వచ్చేసి అందరినీ పనిష్మెంట్ చేస్తూ ఉంటారు. మనకి కోడా దెబ్బలు ఎలాగో వీళ్ళకి ఎక్కడంటే పిర్ర దెబ్బలు అన్నమాట. అంటే వాడిని పడుకోబెట్టేసి వాడిని వెనకాల కొడతారు, గట్టి కొడేస్తూ ఉంటారు. చాలా దారుణంగా ఉంటాయి. ఆ కర్రలు వచ్చేసి టేకుతో తయారు చేసినవి. దాంతో కొడితే ఉంటుందంటే ఒక రేంజ్లో అసలు ఎంత గట్టిగా కొడతారంటే ఫటా 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 మనకి వెనకాల. నిజంగా వాడికి దారుణం అన్నమాట. అంటే మనకి ఇన్ని కోడా దెబ్బలు అని ఉంటాయి కానీ వీళ్ళకి అన్ని పిర్ర దెబ్బలు అన్నమాట వెనకాల. సో మీరు కనుక ఇది పరిశీలిస్తే ఇదిగోండి, ఇది వచ్చి ఆ టార్చర్ చేసే విధానం అన్నమాట. దీన్ని టార్చర్ ఎలా చేస్తారంటే దీన్ని కూడా చాలా కష్టపడి ఇదే పిక్చర్స్ని ఎతికానండి మీకు చూపించడానికి. అదిగోండి ఎలకలు పటాను కొడతా ఉంటారు అన్నమాట. ఇదిగోండి అలాగ ఒక్కొక్క యాంగిల్స్లో ఒక్కొక్క టైప్లో అన్నమాట. అదేంటంటే కాళ్ళ మధ్యలో పెట్టి కొట్టడాలు, ఇంకా సుత్తు పెట్టి కొట్టడాలు, ఏయో ఉంటాయండి రకరకాల శిక్షలు. రెండు కాళ్ళ మధ్యలో పెట్టి తిప్పుతారు. అలా తిప్పడం వల్ల ఏంటంటే రెండు కాళ్ళు అలా ఇరుగుతాయి, చాలా బోన్స్ ఇరుగుతాయి అన్నమాట. ఇది శిక్షలు అన్నమాట. ఇలాగ రకరకాల శిక్షలు విధిస్తారన్నమాట. ఈ కోర్టు ఏంటంటే నేరగాళ్ళకి ఎక్కువ పనిచేసే కోర్టు అన్నమాట. ఇవన్నీ శిక్షలు. ఇక్కడ ఎలా శిక్షలు విధిస్తాయి. ఇదిగోండి ఆ పిక్చర్ చూపిస్తాను చూడండి. నేరగాళ్ళకి ఇలాంటి శిక్షలు అన్నమాట. కాళ్ళ మధ్యలో తిప్పి ఆ వెయిన్స్ని బయటికి లాగేస్తారన్నమాట కొక్కీలతో పట్టుకుని. ఇలాగ చేయడం చాలా దారుణం యాక్చువల్లీ. ఇందులో శిక్ష విధిస్తారన్నమాట. ఇది అంటే ఇది క్రిమినల్ కోర్టు మాట, మనం అర్థం చేసుకోవాల్సింది. సో లెట్స్ గో నెక్స్ట్ ఏం కోరుకున్నాం. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ చూడండి టియర్ రూమ్ అంట, అంటే ఏడుపు కొట్టు రూమ్ అని. ఇదిగోండి ఇక్కడ మన మ్యాజిస్ట్రీ గారు జడ్జి చేసేడికి వచ్చి దించుతారన్నమాట ఈ కర్రలు. దేవుడా పైగోలా ఇది సెకండ్ కోర్ట్ వింగ్ రూమ్ మాట. మన ఇప్పుడు వింగ్ రూమ్ లోపల. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆ టైంలో కేజీ లెక్క చూసేవాడు కదనమాట. వీళ్ళు కూడా సేర్లు మనకు ఉండే చూడండి తూకాలలాగా అలా గీసేవాడు. ఇది పెద్దది, ఇది దానికన్నా కొంచెం చిన్నది, ఇది దానికన్నా చిన్నది, ఇది దానికన్నా చిన్నది, దానికన్నా చిన్నది. వీళ్ళు వెయిట్ అనేది ఇలాగ చిన్న చిన్న బౌల్స్లో ఎంత వస్తుందో దాన్ని బట్టి చేసేవారు అనమాట. ఓకే, ఇది వచ్చేసి వాళ్ళ లెవెల్ బట్టి, డిఫరెంట్ లెవెల్ బట్టి వాళ్ళు వేసుకునే యూనిఫామ్లు అన్నీ మరి. అది రికార్డింగ్ యా లెవెల్స్ బట్టి అంటే చూద్దాం ఏమన్నా. వా ఇది వచ్చేసి అన్నిటికన్నా లో లెవెల్ అనమాట. మ్యాజిస్ట్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ లెవెల్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి అంతకన్నా టాప్ అన్నమాట, అంటే సుప్రీం అన్నమాట అన్నయ్య. ఓహో పెద్ద పెద్ద చైర్లు ఎంతెంత ఉన్నాయంటే బాబు, వాళ్ళు కూడా హైట్ ఉండరేమో. ఇదిగోండి ఇక్కడ చూస్తే బోర్వెల్ కనిపించిందండి. అంటే మనకు కూడా ఇదివరకు ఉండేది కదండి. అంటే లోపలికి ఏంటంటే ఒక బకెట్ లాగేసి దాన్ని
చేతులతో గిర్ర తిప్పితే కింద నుంచి నీళ్ళు వస్తాయన్నమాట. చాలా చాలా లోతుగా ఉంటుందన్నమాట బకెట్ నీళ్ళు. ఎందుకంటే ఇదంతా ప్రిజన్కి సంబంధించింది. ఇక్కడి నుంచి మనం చూసే అన్ని ప్రిజన్కి సంబంధించినవి అన్నమాట. అంటే ప్రిజనర్స్కి ఫుడ్ పెట్టడాలు, ప్రిజనర్స్కి వాటర్ సప్లైలు ఇవన్నీ ఇక్కడి నుంచి అవుతాయి అన్నమాట. చూడండి అక్కడ ఎంత డీప్గా ఉందో ఒకసారి మీకే చూపిస్తాను చూడండి. నేను కెమెరాని లోపల తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. లోపలికంటే పక్కకు తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత డీప్గా ఉందో చూడండి వాటర్. ఇప్పుడు కూడా వాటర్ ఉంది లోపల. దేవుడా, అంత లోపల నుంచి వాటర్ని బయటికి తీయాలన్నమాట. అంత కష్టం. సో దానికి ఒక తాడు ఉంటుంది అన్నమాట. ఇవతలేపు ఒక కుక్క ఉంటుంది, దాన్ని గిర్ర తిప్పితే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఇక్కడికి వస్తే కుకింగ్ రూమ్ చూసారా, కుక్ రూమ్ ఇలా ఉండేమాట. వండే ఐటమ్స్ అమ్మా చూసారా. ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే అందులో ఆడతారేమో నాకు తెలిసిన తోడు. తిరగలే అన్నీ వండే ఐటమ్స్ ఇదిగోండి. స్టవ్ అప్పుడు వాళ్ళు పొగ కొట్టి ఇలా ఉండేవారు అనమాట. ఒట్లు పొయ్యిలు ఎక్కువ ఉండేవి, అలా ఉండేమాట పొయ్యిలు వచ్చేసి. కుకింగ్ వచ్చేసి ఇవతనే పైన పెట్టడం, ఇంకా కింద నుంచి వచ్చేసి యాష్ వస్తుంది. ఇదిగోండి గంగాలాలు, పెద్ద పెద్ద తపేలాలు అండ్ వుడ్. ఇదిగోండి వాళ్ళ ఫోటో మీకు కనిపిస్తుందని తెలియదు. యా కుకింగ్ గాడ్స్ అన్నమాట. వాళ్ళ కుకింగ్ గాడ్స్ అన్నమాట. అదండి బా వెంటిలేషన్ కూడా పర్లేదండి, బాగానే ఉందండి. ఇదిగోండి ఉట్టెలు చూసారా, ఇందులో పెట్టేవారు బాగా. అంటే ఏవి పడకుండా ఉండడానికి ఇందులో పెట్టేవారు. ఇదిగోండి ఇలాంటి తీసుకెళ్ళి ఇదిగో ఇలా తగిలించింది అనమాట. దీనికి తగిలించి చూసాను, దీనికి ఇలా కుంకీలో ఉంది, దానికి పెడతారు అన్నమాట. పెద్ద ఉట్ల మీద ఉండేమాట. ఇప్పుడు అలాగే ఏంటో శ్రీకృష్ణుడు గారిని ఇక్కడికి వచ్చేలేమో మరి. దేవుడా, ఇలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా ఉంది చూసారా. ఇది వచ్చేసి మోస్ట్లీ తిప్పేది అనమాట, పట్టుకోవడం అలాగా. మై గాడ్, భయమండి, ఇది మామూలు వెయిట్ కాదు బాబు. ఇది ఇదిగోండి ఇక్కడికి వచ్చి రెసిడెన్స్ డైన్షియా ఏటో డ్యాన్స్ అంట. డ్యాన్స్ టీవీ. ఓ ఇంకో టైప్ ఆఫ్ స్మాల్ లీడర్ అంట. ఎంతమంది లీడర్ ఇది ఏంటండి బాబు, దేవుడా. ఇదిగోండి మనం వెళ్తున్న రూట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లోక్ ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఏరియా ఇన్స్పెక్షన్ కోర్టు సెంట్రల్ బిల్డింగ్ మాట. చూద్దారండి. ఇది ఏంటండి, ఇది ఏదో మిషన్ ఉంది ఇక్కడ. ఈజ్ దట్ ప్రింటింగ్ మిషన్? ఇట్స్ లైక్ మిషన్. ఇది వడ్లండి, వడ్లు మిషన్ అన్నమాట. లోపల అందులో వడ్లేసి తిప్పితే అందులో ఉన్నది ఇదంతా. ఇందులో ఇదివరకు గ్లాసులు ఉండేవి కదండి, ఇక్కడ పేపర్ ఉండేది. ఆ పేపర్ తీసి ఇప్పుడు గ్లాసులు పెట్టారు. ఇదివరకు ఒక పేపర్ ఉండేది అక్కడ. ఓ ఇది చూసారా, ఈ చెట్టు చూసారా. ఒక వెరైటీ ఏంటంటే ఈ చెట్టుకి ఈ చెట్టు వచ్చేసి దీన్ని ఒక అంటే ఈ చెట్టు ప్రాణం ఉంటుందని వీళ్ళు భావిస్తారన్నమాట. చెట్టు ఆకారం ఉండదు, మామూలు చెట్టులా ఉండదు, వింతగా ఆకారం, ఒక జీవి, ఏదో ఒక జీవి ఆకారంలో ఉంటుంది. ఇది ఏమంటారంటే మన మనసులో ఏదైతే అనుకుంటామో, ఒక జంతువు పోయి అనుకుంటామో ఆ జంతువులా ఇది కనిపిస్తుంది అంట. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఏ జంతువులా కనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. 枣树还可以摘着吃了，这我们家以前也有，长得这么粗的，你看。ఏరియా మ్యాప్ అండి, ఒకసారి మీరు పాజ్ చేసుకుని చూసుకోండి ఒకవేళ చూడాలనుకుంటే. ఇది మాట మొత్తం ప్రిజన్కి సంబంధించి అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి మాట మనకి చూడడానికి. ఇదిగోండి. సో ఇది వచ్చేసి క్లాక్ మాట. ఈ క్లాక్ వచ్చేసి సూర్యుడి కిరణాల ద్వారా క్లాక్ చూస్తారు. మనమే క్రియేట్ చేసింది, ఆ మాత్రం తెలియదు మనకే. సో మనం లోపలికి వెళ్దామండి ఇంకేమున్నాయో. సో ఇక్కడ వచ్చేసి మనుషులేమో అనుకున్నానండి బాబు, చూసి దేవుడా దియ్యాల్లాగా అట్టకూర్చు ఇలా మెయింటైన్ చేసేవాడు. ఇదివరకు స్లేవ్స్ని శిక్షించేది ఇది మాట. అంటే స్లేవ్ని పైన పడుకోబెట్టి కింద మంట పెట్టేవారు అన్నమాట, తనకి కాలిపోయేది. అదిగోండి స్లేవ్స్ పిక్చర్స్ కొన్ని అయితే సేకరించాను, మీకు చూపిస్తాను. స్లేవ్ని కొట్టే కోడ అన్నమాట.
ఇంకా స్లేవ్స్ని కట్టేసే చైన్లు అదిగోండి కట్టేసిన రియల్ పిక్చర్స్ చూడండి ఎలా కట్టేశారో పాపాలని. అది రియల్ పిక్చర్స్ మాట. ఎంత దారుణంగా చూసేవారు అన్నమాట. ఇక్కడ శ్రామికుల్ని చాలా భయంకరంగా ట్రీట్ చేసేవారు అన్నమాట. సో అప్పులే విప్లవం అన్నీ స్టార్ట్ అయ్యి ఏంటంటే ఈ రెడ్ ఫ్లాగ్ రావటం ఇంకా ఇలా అవటం ఈ చైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అవడానికి కారణం ఇది. అదిగోండి స్లేవ్స్ వాళ్ళకి బట్టలు కూడా వేసుకొని ఇచ్చేవారు కాదంట. ఏదైనా శిక్ష పడ్డ ఖైదీకి ఉరి శిక్ష విధించినప్పుడు అయితే ఈ గంట మోగిస్తారన్నమాట. లేదా ఏదన్నా గొప్ప పని జరిగినప్పుడు అన్ని గంట మోగిస్తారన్నమాట. పెద్ద రాడ్ పడేమని కొడితే గట్టిగా వినపద్దు అన్నమాట సౌండ్. ఇదిగోండి ఈయన గారే యాక్చువల్లీ మన అదే రాజుగారు వచ్చేసి ఆ గోల్డెన్ కలర్లో ఉంది. యువతరేపు ఈయన వచ్చేసి సేనాధిపతి మాట. తనే మొత్తం అంతా స్లేవ్స్ని వాళ్ళందరూ చూసుకునేవాడు. ఉన్న అందరిలోని ఇతను బెటర్ అంట. సో దిస్ ఈస్ అంటే ఉన్న వాళ్ళు ఎంత దరిద్రమో తెలియదు. తన ఎంపైర్ అనమాట. అదే మాట వీళ్ళ చేసిన టార్చర్ అటు ఇటు కాదండి బాబు, చాలా క్రూషల్ యాక్చువల్లీ. 看他是干嘛？ క్యాచ్ ఇట్. రండి అప్పుడు మిలిటరీ వాళ్ళు ఎలాంటి వెపన్స్ వాడే చూద్దాం. ఇవన్నీ ఒరిజినల్స్ అండి. ఇవ్వండి ఇవి చూసారా గదా బాబు ఇవి కూడా ఈ ట్రెండింగ్ మిషన్ 看他们穿的衣服。 యా ఆ టైంలో వారియర్స్ వేసుకునే డ్రెస్ మాట. ఇక చూడండి ఈ రియల్ మాట. ఈ వెపన్స్ వచ్చేసి రియల్. మీరు సినిమాల్లో ఎక్కువ చూస్తుంటారు ఇలాగెలా ఇస్తుంటారు. అవి షూట్ మీ ఆల్సో వెన్ ఐమ్ ఎక్స్ప్లెయిన్. షూట్ ఇలా ఇస్తుంటూ ఉంటారు ఆ వెపన్స్ మాట. అవి ఇవి ఆ టైంలో వాళ్ళు వాడే విల్లు అవన్నీ వాడి రూపాయి బాబు మీద. ఇంకా ఇవి డంబెల్స్ మాట. ఇవి ఎక్సర్సైజ్ చేయడానికి డంబెల్స్ మాట. ఇదిగోండి బాబు చూసారా ఆ టైప్ మాట. ఇదిగోండి ఇవి వచ్చేసి ఆ కత్తులు. ఇది వచ్చేసి పెద్ద కత్తి చూసారా. ఇవన్నీ ఇదిగోండి మనం ఇప్పుడు చూసేది వచ్చేసి మొత్తం ప్రపంచంలోనే ఇప్పుడు దాకా ఉన్న అతి ఓల్డెస్ట్ ప్రిజన్ మాట. రండి చూద్దాం. ఇదిగోండి ప్రిజన్ కామన్లీ నోన్ యాజ్ అ సౌత్ జైల్ మాట. ఇక్కడ నుంచి 616 AD నుంచి ఉన్న లాంగ్ టర్మ్ ప్రిజన్ మాట ఇది. సో లెట్స్ గో లోపలికి వెళ్దాం రండి. ఎంట్రన్స్ దేవుడా ప్రిజన్లోకి వెళ్తామంటేనే ఇక గుడ్డ గుల్గుల్ అంటుంది. రండి చూద్దాం. సో ఇలా ఉండేదా ప్రిజన్. దేవుడు చూసారు మీరే ప్రిజన్ మాట. ఇది ప్రజలు ఉండడానికి. వాట్ ఈస్ దిస్ వన్? 那就是 prison 嘛，上 దిస్ ఈస్ ద ప్రిజన్. వి ఆర్ ఎంటరింగ్ ద ప్రిజన్. ప్రిజన్ ఇలా ఉండేది మాట. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం, అదొక రైట్ సైడ్కి వెళ్దాం. సో మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఇది ప్రిజన్. రియల్గా ప్రిజన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ మొత్తానికి వాతావరణం. చూద్దాం. ఇది ప్రిజన్. ఇది జైలు అండి, నిజంగా జైలు ఇది. ఆ టైంలో ప్రిజనర్స్ని ఇక్కడ పెట్టేవారు అనమాట. ఇది వచ్చేసి జైలు. ఇది ప్రిజనర్ ఉండే జైలు. ఇది వచ్చేసి సోర్స్ అనమాట. అంటే ఇందులో ఉన్న ప్రిజనర్ ఏంటంటే కదలలేడు, ముందుకి వెనక కూడా కదలలేడు, అలా ఉండిపోవాడు అనమాట ఈ ప్రిజనర్ అయితే. ఇది వచ్చేసి ఆ జైలు మాట. జైలు వచ్చేసి ఉడన్ చెక్కతో చేసిన జైలు ఇది. ఇందులో ఉండేవాడు అనమాట. చూసారా ప్రిజన్ అంటే ఇలా ఉండేది మాట ప్రిజన్ ఆ టైంలో. ఇది ఒక రకమైన ప్రిజన్. ఇంకా కొన్ని టార్చర్స్ కూడా ఉండేయండి. ఇదిగోండి అలాగే డిఫరెంట్ గదులు ఉన్నాయి. ఎన్నో ఇదివరకు ప్రిజనర్స్ ఎలా ఉండేరో చూపించడానికి ఒక చిన్న ఆర్ట్ చేశారు ఇక్కడ. చూద్దామండి. ఇదిగోండి ఇలా ఉండేవాళ్ళు అన్నమాట ప్రిజనర్స్ లోపల. చూసారా ఇలా ఉండేవాళ్ళు అన్నమాట ప్రిజనర్స్ వచ్చేసి ఇలా ఉండేవాళ్ళు అన్నమాట జనాలు. ఓకే యా అయినో అది వాళ్ళ బాత్రూమ్ మాట అండి వెనకాల. చూసారా అది వాళ్ళ బాత్రూమ్ మాట. ఇంకా రండి ఎదరికెళ్దాం, ఇంకేమున్నాయి చూద్దాం. నార్త్ అఫ్లో ఇది వచ్చేసి ఇంకా కొంచెం భయంకరమైన ప్రిజన్ మాట. దాన్ని అమ్మో మీ అరుపులు విన్నారా? ఈ ప్రిజన్ ఇది బాగా భయంకరమైన ప్రిజన్ అనమాట. సో దీనికి లోపలికి మనకి చూపించట్లేదు. వార్ క్రైమ్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి అంతే ప్రిజన్ మాట. ఇంకా ఇది చూడండి, ఇదిగోండి ఇది కూడా ఒక నార్మల్ టైప్ ఆఫ్ ప్రిజన్ మాట. దిస్ ఫైన్ దిస్ ఓకే. ఇదిగోండి
ఇలా ఉండేది మాట ప్రిజన్ అక్కడ ఆ టైంలో చూసారా. ఇదిగోండి ఆ ప్రిజన్ లోపలికి వెళ్తున్నప్పుడు ఇది ప్రిజన్ బ్యాక్ సైడ్ మాట. 这个为什么外面看着这么高，里面那么 low 呢？ దిస్ ఈజ్ నా ఎదరికి వెళ్దాం చూడండి. ఇంకా ప్రిజన్ ఇదిగోండి హై క్లాస్ ప్రిజన్కి వస్తున్నాం. ఇదిగోండి ఇది టార్చర్ ఛాంబర్ మాట. క్యాచ్ దిస్ ఈజ్ ద ఇది కూడా మన భయంకరమైన టార్చర్. రిమెంబర్ టు షూట్ మీ. ఓకే టార్చర్ ఛాంబర్ మాట. లోపల ఇక్కడ జనాన్ని అలా కోల్డ్ హీట్ చేస్తారన్నమాట. హీట్ చేసి అందులో ఉన్న ఐరన్ దీని మీద పెట్టి స్కిన్కి అలా అటాచ్ చేసి తీస్తారు. ఇక్కడ దండం ఉంటుంటే దాన్ని కూడా హీట్ చేసి దాన్ని కొడతారన్నమాట. ఈ వూడ్స్ మీద చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి వాళ్ళు ఎలా టార్చర్ పడతారు చూడండి. వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు టార్చర్ చేసే విధానాలు ప్రతిదీ ఎంతో క్లియర్గా ఉంటుంది సార్. ఆ కాళ్ళ మీద కొట్టడాలు, ఇంకా వాళ్ళ బొగ్గుల మీద ఇదిగోండి ఈ విధంగా టార్చర్ చేసేవాళ్ళు అన్నమాట. మెడకి అది పెట్టేసి ఇంకా వాళ్ళకి శిక్షలు అలాగ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా మెడ మీద మోస్తానే ఉండాలి. అలాంటి శిక్షలు వేసేవారు అన్నమాట ఒక్కొక్కరికి. అమ్మాయిలకి తగ్గ అమ్మాయిలకి శిక్షలు, అబ్బాయిలకి తగ్గ అబ్బాయిలకి శిక్షలు చాలా దారుణంగా ఉండేమాట. ఆ టైంలో స్లేవ్స్ అనేది చాలా భయంకరంగా చేసేవాళ్ళు అన్నమాట. అదిగోండి ప్రిజన్, మీకు ఇందాక చూపించిన ప్రిజనే అదిగోండి ఇలా ఉండేది అన్నమాట. ఇదివరకు అంత దారుణంగా ఉండేది. ఇందాక మీకు చూపించిన ఫోటో చూడండి. ఇది ఇతను అన్నమాట రియల్ ఫోటో అయితే ఇది. అతన్ని ఇంత టార్చర్ చేశారు అప్పుడు. అతను ఏంటంటే కార్మిక నాయకుడు మాట. తనని ఇంత టార్చర్ చేశారు ఆ టైంలో. భయంకరం కదండి. సో ఇంకా చాలా రకరకాల ఉన్న టార్చర్ పిక్చర్స్ ఉన్నాయండి. కానీ రియల్ ఫొటోస్ పెడితే మీరు తట్టుకోలేరని చెప్పేసి నేను ఫోటోలు పెట్టట్లేదు. ఇక్కడ ఉన్న చిన్న ఫొటోస్ అయితే చూడండి. ఒకవేళ మీకు కనుక ఎప్పుడైనా ఈ ప్రిజన్ గురించి తెలుసుకోవాలంటే ఇంకో బుక్ ఉంది, నేను కింద సజెస్ట్ చేస్తాను, మీరు చూడండి. అదిగోండి వాళ్ళు చేసే డిఫరెంట్ పిక్చర్లో ఉన్న డిఫరెంట్ శిక్షలు ఎంత భయంకరంగా ఉన్నా చూసారా. ఇద్దరు ఫోటోలో చూపించాను చూడ ఇతన్నే అన్నమాట. ఇక్కడ ప్రిజన్ గార్డ్ కూడా ఉన్నాడండి. మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. చూడండి ఇదిగోండి ప్రిజన్ గార్డ్. దేవుడా. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ సైడ్కి ఆ సైడ్ ఉన్న ప్రిజన్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి బోర్డ్ మాట. ఇది వచ్చేసి వాచ్ టవర్ మాట. ఇక్కడ నుంచి ప్రిజనర్స్ని చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు, ఈ వాచ్ టవర్. సో ఓకే నా హార్స్ వాట్ వి నీడ్ టు ట్రైప్ దట్ సైడ్ కదా. వి డిడ్ంట్ సీ దిస్ సైడ్. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో ప్రిజన్ ఉందండి. అమ్మా ఓ ఇట్స్ ద సేమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ టు ఫ్రంట్. ఓకే మొత్తం ఇదంతా ప్రిజన్ అండి చూసారా. అది వాచ్ టవర్ కాదండి, అది వాటర్ టవర్. ఓకే లెట్స్ గో. రండి ఇదండి ప్రిజన్ వచ్చి. Horse temple. Horse God temple. I know this prison. Judge, refer to the prison underground. ఇదిగోండి ఇక్కడ పెట్టే ఇది అండర్గ్రౌండ్ ప్రిజన్ మాట. ఇది ఓపెన్ చేయట్లేదు. చాలా భయంకరమైన ప్రిజన్ మాట ఇది చూసారా. అండర్గ్రౌండ్లో ఉంటుంది అన్నమాట ప్రిజన్ వచ్చేసి. బాగా హై లెవెల్ ఉన్న తీవ్రవాదులు లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రిజన్ ఉంటుంది అన్నమాట. అండర్గ్రౌండ్లో ఉంటుంది అన్నమాట ప్రిజన్. దేవుడా. రాజుగారి ఆర్డర్లను ఎవరైతే తప్పుగా ప్రకటించి చేస్తారో, మాట్లాడతారో లేదా రైటింగ్స్ రాస్తారో, అంటే లెటర్స్ రాస్తారో వాళ్ళకి అండర్గ్రౌండ్ వర్షాలు కురిసినా ఏం కురిసినా పురుగులు వచ్చినా ఏం వచ్చినా అన్ని కిందే మాట. చాలా భయంకరమైన స్థితి అది నిజంగా. అంటే రాజద్రోహం ఎవరో చేయకూడదు. రాజద్రోహం అంటే రాజు మీద ఎక్స్ట్రా మాట్లాడకూడదు అన్నమాట. అది అంత భయంకరంగా ఉంటాయి ఆ టైంలో ప్రిజన్స్. ఇంకా ఎదరికెళ్దామనండి. ఇంకేమో ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి స్లేవ్స్ది. అసలు స్లేవ్స్ని ఎలా తీసుకొచ్చారో మీకు చూపించాను చూడండి. ఇదిగోండి స్లేవ్స్ ఏదో మూవీలో చూసినట్టు ఉంటుంది చూడండి ఒకసారి. మీరే చూడండి, మీరు కల్కి మూవీలో చూసినట్టే అండి. అదిగోండి వెనకాల బాక్స్ ఉంది చూడండి. ఆ బాక్స్లో మాట స్లేవ్స్ పెట్టేవారు. ఎదర జనాలు కొట్టుకుంటే తీసుకెళ్ళేవారు అన్నమాట. అదిగోండి ఆ బాక్స్, ఆ కర్రల బాక్స్లో ఇందులోనే స్లేవ్స్ని పెట్టేవారు అన్నమాట, బానిసల్ని. ఇంకా ఎదర కూడా కొంతమంది స్లేవ్స్ని, అమ్మాయిలను అయితే ఇక్కడ కట్టేసేవారు అన్నమాట. అమ్మాయిలని, అబ్బాయిలు అయితే అందులో ఉంటారు. ఇంకా చిన్నపిల్లలని అయితే ఎదర టొక్కీలో ఉంది అందులో పెడతారంట. ఇంకా ఎదర హార్స్లు ఏవో కట్టేసి తీసుకెళ్తారన్నమాట. వాళ్ళకి భోజనం పెట్టే విధానం అంతా ఏదో జంతువుల్ని ట్రీట్ చేసినట్టు చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ.
అయితే లోపల కూడా ఇంకా ఉన్నాయండి పిక్చర్స్ అవి చూపిస్తాక నిజంగా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. కొంచెం వీక్ హార్ట్ చూడలేదు, అంత భయంకరంగా ఉన్నాయి. సో అది కట్ చేశాను. ఇదిగోండి ఇది వచ్చేసి డెత్ గేట్ మాట. అంటే ఇందులో చచ్చిపోయే వాళ్ళని మాత్రం లోపల తీసుకెళ్తారు అన్నమాట. ఏంటంటే 3 టైప్ ఆఫ్ డెత్ వారెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే చనిపోయేదాకా అండర్గ్రౌండ్లో అది గుహలో వేసి వాడికి ఏమి పెట్టకుండా చంపేయటం, రెండోది ఉరి తీయటం, మూడోది తలకాయ నరికేయటం. సో ఇంకా టార్చర్ మెథడ్స్ ఆల్రెడీ మీకు చూపించానుగా అవి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా అండర్గ్రౌండ్ మెథడ్ అన్నమాట. అంటే లోపల తీసుకెళ్ళి గేట్ వేసేస్తారు. లోపల ఏం ఉండదు, తినడానికి ఉండదు, ఏం ఉండదు. కానీ అలాగే మగ్గిపోయి చనిపోతారన్నమాట లోపల జనాలు. అంత భయంకరంగా ఉంటుంది లోపలికి. సో లోపలికి వెళ్ళడానికి లేకుండా చేశారు. ఎందుకంటే కొన్ని అస్థిపంజరాలు కూడా లోపల ఉన్నాయంట. సో మనకి వెళ్ళటం ఎందుకులేండి, సో వెళ్ళలేదు. లోపల అవుట్ ఆఫ్ బాండ్స్. ఓకే, అయితే ఇప్పుడు కాకైతే మొత్తం ప్రిజన్ అయితే మీరు చూసేశారు. ఇదండి, మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే నిజంగా వామ్మో ఇలాగ ఉంటుందా అనిపించింది నిజంగా. సో మొత్తానికైతే ప్రిజన్ జర్నీ అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా అడ్వెంచరస్గా ఉంటుందండి, మీరే చూడండి. షిమ్మీలో మంచి ప్లేసెస్ మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదైంది ఈ రోజుతో అంతమైన వీడియో. ఓకే, సో అది మాట మొత్తానికి ప్రపంచంలో అతి డార్కెస్ట్ ప్రిజన్, అతి ఏమంటారు లాంగ్ టర్మ్ సర్వ్ ప్రిజన్ మాట. ఇది ఓల్డెస్ట్ ప్రిజన్ అని కూడా అంటారు. సో ఈ ప్రిజన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నాకైతే నిజంగా చాలా వైబ్స్ వచ్చాయి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చారా. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.